హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఇలా ఉన్నారు. మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి పండగ ముందు రోజు అంటే ఆదివారం సాయంత్రం, సోమవారం, మంగళవారం రోజు సాయంత్రం కొన్ని క్లిప్లు అయితే తీశాను ఫ్రెండ్స్. ఇంకా పండగ ఉంది కదా, వీలవ్వలేదన్నమాట. ఇంకా అవన్నీ కలిపి ఒక వీడియో అయితే చేశాను చూడండి. ఇంకా పండగ ఏర్పాట్లు అయితే ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఈ వ్లాగ్లో అయితే. ఇంకా పండగ రోజు ముందు రోజు అయితే నేను నువ్వులు సరుకులన్నీ తెచ్చిపెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. ముందైతే ఇంకా నువ్వుల్లో కొంచెం ఇసుక మట్టి అవి ఉంటాయి కదా, అవన్నీ నీట్గా చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే పెసరపప్పు కూడా చెరిగి పెట్టుకున్నా. ఇంకా తర్వాత ఒత్తిపత్తి అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. స్వామికి మనము ఇంకా నాగమయ్యకు పాలు పోసే రోజు దేవుడి దగ్గర తీసుకెళ్ళాలనేసి ఒత్తిపత్తి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే పత్తిలో ఉన్న నలుపులన్నీ తీసేసి బాగా నీట్గా ఇలా చేసుకున్నాను అనమాట. తర్వాత మనం ఒత్తులు నలుచుకుంటాం కదా, అలా పొడవుగా నలుచుకొని ఇంకా మనము కొన్ని పాలు పచ్చి పాలు తీసుకొని దాంట్లో చేయద్దుకుంటూ నలుచుకోవాలి ఫ్రెండ్స్, బొట్లు పెట్టుకోవడం కోసము. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసంలో మనకు వరలక్ష్మి వ్రతము అలాగే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మనము వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీ అమ్మవారి పటానికి ఇలా ఒత్తిపత్తి మాల మనమే సొంతంగా చేసుకొని వేసుకోవచ్చు అనమాట. అందుకోసం అయితే ఈ వీడియోలో మీకు చూపిద్దామనేసి వీడియో కూడా తీశాను చూడండి. ఇంకా పాలతో నలిచిన తర్వాత కుంకుమతో బొట్లంతా మొత్తం పెట్టేశాను. ఇంకా ఒత్తిపత్తి మాల అయితే రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా అన్ని పండుగ రోజు అంటే కుదరదు కదా ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ పిల్లలకు హాలిడే కూడా లేదు. అందుకోసం అయితే ఇంకా నేను కొన్ని పండుగలు ముందే చేసి పెట్టుకున్నాను అనమాట. ఒత్తిపత్తి మాల ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంకా చాలామంది కొనుక్కుంటుంటారు, అలా కాకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సోమవారం మార్నింగ్ అనమాట. మేమైతే ముగ్గు పండగ రోజు ఓన్లీ ముగ్గు పిండితో వేయం ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు కలిపి వేస్తామన్నమాట ముగ్గు అయితే. ఇంకా చూడండి, ఇల్లు క్లీనింగ్ చేయడం అయిపోయింది. పిల్లలకైతే హెడ్ బాత్ చేపించేసి ఒకటేసారి యూనిఫామ్ అయితే వేసేసాను అనమాట. ఇంకా హాలిడే లేదు కదా ఫ్రెండ్స్. మా పిల్లలేమో ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుందిలే, వెళ్ళొద్దండి అంటే వినట్లేదు ఫ్రెండ్స్. ఇంకా మేము స్కూల్కి వెళ్తాము అనేసి అంటుంటే వాళ్ళని రెడీ అయితే చేసేసాను అనమాట. ఇంకా తర్వాత నేను కూడా స్నానం చేసేసి దీపారాధన చేశాను. ఇంకా తర్వాత టెంపుల్కి వెళ్ళాలి కదా, అన్నీ ఏర్పాటు చేసి పెట్టుకున్నాను అనమాట సామానంలో. ఇంక ఇప్పుడైతే నువ్వుల పిండి రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కొత్త కొబ్బరి ఒక రౌండ్ తిప్పి బాగా మెత్తగా, తర్వాత నువ్వులు యాడ్ చేసి అది కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బెల్లము మెత్తగా మనము తురుముకుంటే మిక్సీలో త్వరగా పడుతుంది అనమాట. ఇంకా ఆ రోజుల్లో అంటే బాగా రోళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, బాగా దంచుకుంటుంటారు. ఇంకా ఇప్పుడు మనకు మిక్సీలే కదా అవైలబుల్గా ఉండేది, కాబట్టి ఇంకా నేను కూడా మిక్సీలోనే పట్టుకున్నాను అనమాట నువ్వుల పిండి అయితే. ఇంకా చూడండి, దేవుడి దగ్గరికి అన్ని సామానంలో పెట్టేసుకున్నాను. ఇంకా పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ముందే. ఇంకా ఇంట్లో దేవుడికి కూడా నువ్వుల ముద్దలు అలాగే కొన్ని పెసరపప్పు నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మా పాప అయితే వీడియో అయితే తీసింది ఫ్రెండ్స్. కొంచెం ఏమైనా తప్పులు ఉన్నట్లయితే క్షమించండి, ఏమనుకోద్దండి. ఇంకా నేనైతే దీపారాధన చేసిన తర్వాత చూడండి ప్లేట్లో ఏమేమి పెట్టానో దేవుడి దగ్గర తీసుకుపోవడానికి సామానంలో అయితే కొబ్బరికాయ, ఊదిబత్తీలు, పాలు, ఇంకా ముందు రోజు కట్టిన పువ్వులు, అలాగే పెసరపప్పు, నువ్వుల పిండి, దారాలు, ఒత్తిపత్తి మాల అన్నీ పెట్టుకున్నా ఫ్రెండ్స్ నాగమయ్య దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా పిల్లలు నేనే వెళ్ళామన్నమాట. మా వారేమో మార్నింగే వెళ్ళిపోయారు, ఇంకా ఆయనకు డ్యూటీ ఉండే. ఇంకా కాబట్టి నేను పిల్లలు మాత్రమే వెళ్ళామన్నమాట గుడికి అయితే. చూడండి, ఇక్కడే మేము నాగమయ్యకి చీరను సమర్పించుకొని పాలైతే పోసి వచ్చామన్నమాట. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా నేను దేవుడి సామాగ్రి అన్నీ ఇంట్లో పెట్టేసి పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చేటప్పుడు వచ్చే దారిలో ఈ టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ టెంపుల్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. టెంపుల్ చాలా బాగుంటుంది. అక్కడ నాగమయ్య కట్టె దగ్గర కూడా దండం పెట్టుకొని వచ్చాను అనమాట. ఇంకా వీడియో అయితే తీశాను. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత మిగిలిన నువ్వుల పిండి మిక్సీలో ఉండిపోయింది కదా, అదంతా ఉండలు చుట్టి పెట్టాను. ఇంకా నేనైతే కాఫీ తాగలేదు, ఏం బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన, కొంచెం అన్నం ఉంటే రాత్రిది అది తిరువాతకి వేసుకొని తిన్నాను అనమాట. ఏమీ అనుకోద్దండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఉపవాసం ఏమీ లేనమాట. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంతకుముందు అయితే వీళ్ళు పిల్లలు లేక ముందుకు ఉపవాసం ఉండేదాన్ని, కానీ ఇప్పుడైతే లేను. ఇంకా మధ్యాహ్నం వంటకైతే రెడీ చేస్తున్నాను అనమాట. చుక్కకూర చట్నీ, రైస్ అలాగే పప్పుచారు చేద్దామనేసి. ఇంకా ఫస్ట్ అయితే చుక్కకూర చట్నీ కోసం చుక్కకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా నేనైతే చవితి రోజు పెన్నం అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా రొట్టెల పెన్నం కానీ, భక్షాల పెన్నం కానీ, దోశ పెన్నం కానీ అట్లా ఏవి పెట్టాను అనమాట తిరువాత కోసం కూడా. ఇంకా ఇప్పుడైతే సర్వలో ఆయిల్ వేసి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే
బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా బాగా మగ్గుతుంది అనేసి, ఇంకా పండగ రోజు కాబట్టి ఇంకా ఎప్పుడైనా సరే పెన్నం అయితే పెట్టాను ఫ్రెండ్స్ పొయ్యి మీద. ఇంకా తర్వాత కూడా ఇంకా గిన్నెలోనే వేసుకుంటాను అనమాట. ఇంకా మామూలుగా అయితే ప్యాన్లో ఫ్రై చేసుకునేదాన్ని, ఇంకా ఎందుకులే అనేసి పెట్టలేదు పెన్నము. అందుకే సర్వలో ఫ్రై చేసుకొని ఎనుపుకుందాంలేని ఇట్లా చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత టమోటా కొత్తిమీర కరివేపాకు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇవి కూడా బాగా మగ్గాలని మళ్ళీ మూత అయితే పెట్టేశాను. ఇంకా ఇంకొక సైడు అవి మగ్గుతుంటే పప్పుచారు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు చట్నీతో తినలేరు కదా అనేసి సగం గ్లాస్ కందిపప్పు కడిగి పక్కన పెట్టాను. ఇంకా టమాటాలు అయితే మగ్గినాయి కదా, ఇప్పుడైతే చుక్క కూర యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చుక్క కూర చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకు గోంగూర చట్నీ టేస్టే ఉంటుంది అనమాట చుక్క కూర చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఎక్కువ శాతం ఇలా సర్వలో మగ్గబెట్టి పప్పు గుత్తితో ఎనుపుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం అయితే రాక్ సాల్ట్ యాడ్ చేశాను, అలాగే వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ బాగా మగ్గడం కోసము. ఇంకా పప్పు కడిగి పెట్టాను కదా, ఇందులోకి టమాటా కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఈ రసం అయితే చాలా బాగా తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలైతే. చిన్నపిల్లలందరికీ రసం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి రసం అయితే. ఇంకా స్టవ్ మీద పెట్టినా కదా, ఇక్కడ చూడండి చట్నీ అయితే మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే ఎనపాలన్నమాట. ఇంకా మాకు రోల్ ఉంది కానీ ఎక్కువ శాతం దంచను ఫ్రెండ్స్ ఇంట్లో అయితే. ఇంకా మేము రెంట్ హౌస్లో కదా ఉన్నది, ఇంకా దంచినా కానీ కొంచెం సౌండ్ వస్తుంది అనేసి అంటారనమాట. అందుకే నేను ఎక్కువ దంచను. ఇంకా ఇప్పుడైతే ఎనిపాను చూడండి ఫ్రెండ్స్, రాక్ సాల్ట్ వేసేసి ఎనిపాను. తర్వాత పల్లీల పొడి యాడ్ చేస్తున్నాను, కొంచెం పల్లీల పొడి యాడ్ చేసి మళ్ళీ కూడా ఎనిపాను అనమాట. ఇంకా నేనైతే కొద్దిగా అన్నం మిగిలినా కానీ పడేయను ఫ్రెండ్స్. రాత్రి అన్నం ఏమైనా మిగిలితే ఖచ్చితంగా తింటానమాట. ఇంకా మా వారేమో అడుస్తారు తినొద్దని, కానీ నేను తినేస్తాను. నాకు ఎందుకు అన్నం వేస్ట్ చేయాలనిపించదు అనమాట. ఎప్పుడైనా సరే కొంచెం మిగిలినా కానీ తినేస్తాను. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది, గిన్నెకి తీసి పెట్టాను. ఇంకా పప్పు కూడా విజిల్ వచ్చిందనమాట. రసం చేస్తున్నా కదా, ఇంకా ఇందులోకి ఎనిపి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అందులోకి ఉప్పు, అలాగే కారము, చారు పొడి, రసం పౌడర్ అంటాం కదా, రసం పౌడర్, కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత చక్కెర వేస్తున్నా. ఇంకా మనం టేస్ట్ కోసం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు అనమాట ఈ రసంలో. ఇంకా మా పిల్లలకైతే ఈ రసం చాలా ఇష్టం ఫ్రెండ్స్, బాగా తింటారు. ఇంకా నేను ఇంకా ఎప్పుడు చేసినా ఈ రసమే చేస్తాను అనమాట. టమాటాలతో ఇలా పప్పుతో 2 రకాలుగా చేస్తాను అనమాట. ఇంకా ఉడకబెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి లాస్ట్లో పోపు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇంకా చూడండి గిన్నెలో పెట్టిన గిన్నె కొంచెం మంట తగ్గించే లోపే మాడిందనమాట. తర్వాత అయితే ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బాక్స్ పెట్టిన వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. చూడండి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా మా పిల్లలు తిన్నారనమాట. తిన్న తర్వాత వాళ్ళైతే ఆడుకుంటున్నారు. స్నాక్స్కి ఏమో బఠానీలు ఉడకబెట్టి తెచ్చాను, ఇంకా పచ్చి బఠానీలు ఉడకబెట్టి తెచ్చాను అనమాట. ఇంకా పిల్లలు తిన్న తర్వాత ఆడుకున్నారు. ఆడుకొని కొద్దిసేపు రాసుకున్న తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు అయితే ఉతకాలన్నమాట. ఇంకా మార్నింగ్ నానబెట్టి పెట్టాను, కానీ ఇంకా పిల్లలకు టైం అవుతుంది అనేసి ముందు లంచ్ చేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు అయితే ఉతకాలన్నమాట. చూడండి పైకి వెళ్ళిపోతున్నారు మా పిల్లలు అయితే. ఇంకా నేను కూడా ఇంటికి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత బట్టలు అయితే ఉతికాను ఫ్రెండ్స్. ఉతికి ఇంకా మార్నింగ్ లేట్గా తిన్నా కదా బ్రేక్ఫాస్ట్, ఇంకా నాకైతే ఆకలి వేయలేదని ముందు బట్టలు ఉతికి తర్వాత మోటార్ వేసాను అనమాట నీళ్ళు పట్టడం కోసం. ఇంకా కింద అంతా బకెటలు పట్టి మెడపైకి వెళ్తాను. ఇంకా ట్యాంక్ నిండేలోపే బంద్ చేసుకుంటాను అనమాట. ఇంకా మనము ఎక్కువ నిండినా కానీ కొంచెం కరెంట్ వేస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అలాగే పారి కింద పోతాయి అన్నమాట నీళ్ళు. అందుకోసం అయితే నేను ఖచ్చితంగా పైకి వచ్చి చూసుకుంటానమాట. ఇంకా నీళ్లు పట్టేశాను, బట్టలు కూడా ఉతికిన. ఇప్పుడైతే అన్నం తింటున్నా ఫ్రెండ్స్. చెప్పాను కదా పొద్దున కొంచెం తిరువాతకి వేసుకొని తిన్నానని, ఇంకా రైస్ అయితే ఉండిపోయింది. అందుకే ఇంకా రైస్ కూడా కొంచెం వండిన అనమాట. ఇంకా మిగిలిన అన్నము, అలాగే పిల్లలు లంచ్ తీసుకెళ్తా కదా ఫ్రెండ్స్, మా పిల్లలు కొంచెం మిగిలిస్తారనమాట. అది కూడా పడేయను, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను తినేస్తాను అనమాట. రోజు ఇంతే నేను చేసేది. మీరు ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్, నేనైతే ఇట్లనే చేస్తాను అనమాట. ఇంకా చూడండి ఇదైతే ట్యూస్డే రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా అంటే పంచమి రోజు. నేను మార్నింగ్ అయితే ఇంకా దేవుడికి చీరావి ముందు రోజు పెట్టాను కదా. ఇంకా మంగళవారం అయితే
ఊకే పాలు పోసొచ్చాను ఫ్రెండ్స్ దేవుడికైతే. ఇంకా పూలు అవి తీసుకొని పోయినా ఇంకా పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా నైవేద్యం ఏమి పెట్టాను ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా అంతే. ఓన్లీ పాలైతే తీసుకొని నూనెపిండి పాలనమాట మేము పెట్టేది. పెసరపప్పు పెడతాము దేవుడికైతే. ఇంకా చూడండి, మనం చిన్నప్పుడు ఇలా కొబ్బరి గిన్నెలతో ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్. ఎవరికైనా గుర్తుందా? ఇంకా మన కొత్త కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి చిప్ప తీసుకొని ఇలా హోల్స్ పెట్టేసి రెండు పక్కల 2 పుల్లలు తీసుకొని స్టిక్స్ ప్లస్ ఆకారంలో పెట్టుకోవాలన్నమాట. చిన్నప్పుడైతే ఇలా కొబ్బరి చిప్పలతో చేసి ఇచ్చేవాళ్ళనమాట అమ్మ వాళ్ళైతే. మేము బాగా వీటితో ఆడుకొని అలాగే రోజు కొంచెం కొంచెం కొరుక్కొని తినేవాళ్ళం అనమాట. ఇంకా నాకైతే మా పిల్లలకు ఇవి ఖచ్చితంగా చూపించాలి వాళ్ళకనేసి నేను రెడీ చేసి ఇచ్చాను. మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారనమాట. నేను ఏం చేసినా కానీ వాళ్ళు బాగా ఎగ్జైట్మెంట్గా చూస్తుంటారు. చూడండి, హోల్స్ పెట్టేసి స్టిక్స్ పెట్టినాం కదా. ఇప్పుడైతే ఇందులోకి ఒక తాడు తీసుకొని అందులోకి దూర్చిన తర్వాత ఇంకా 2 తాళ్ళతో తిప్పి ఇలా చేసుకుంటూ ఆడుకోవచ్చు అనమాట. దీంతో కొబ్బరి చిప్పతో అయితే మేమైతే ఇట్లనే చేస్తాం ఫ్రెండ్స్. చిన్నప్పుడైతే ఇట్లనే ఆడుకునే వాళ్ళం అనమాట. మళ్ళీ కొబ్బరి చిప్ప అయిపోతుందేమో అనేసి రోజు కొంచెం కొంచెం కొరుకుంటూ తినుకుంటూ ఆడుకునే వాళ్ళం అనమాట. ఈ విధంగా ఎవరైనా చేసినారేమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. ఇంకా నేనైతే ఈ మన 90s కిడ్స్ మెమరీ మీకు గుర్తు చేద్దామనేసి ఈ వీడియో కూడా తీశానమాట. అలాగే మా పిల్లలకు కూడా చూపిద్దామని వీడియో తీశానమాట. ఇంకా ఇప్పుడు పిల్లలకు ఆ కాలంలో జరిగేవి ఏమి కూడా తెలియవు ఫ్రెండ్స్, అందుకే నేను చూపిద్దామని వీడియో తీశాను. ఇంకా మా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు చేసి ఇచ్చింటే. ఇంకా మా చిన్న పాప అయితే కొబ్బరి తింటుంది ఫ్రెండ్స్ బాగా. మా పెద్ద పాపకైతే నువ్వుల పిండి కానీ కొబ్బరి కానీ ఏవి ఇష్టం ఉండవు ఆమెకైతే. ఆమెకి ఏవి నచ్చితే అవే తింటుంది, మిగతావి అయితే అస్సలు ముట్టుకోదనమాట. ఇదే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే నేను పండగ రోజు ఎలా జరుపుకున్నాననేది మా పిల్లలతో. ఇంకా వ్లాగ్ అంతా ఇదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో పండగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా చిన్న పాప చూడండి కొబ్బరి తినుకుంటూ ఆడుకుంటుంది. ఇదే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా కొంచెం తప్పులు ఉన్నట్లయితే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.